జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భరద్బంధువులారా, ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అని ప్రసిద్ధి. అలాగే తొలి ఏకాదశి అని కూడా అంటారు. మన భారతీయ సాంప్రదాయంలో అనేక పండగలకు తొలిమెట్టు ఈ తొలి ఏకాదశి. శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో యోగనిద్రలోకి ఉపక్రమించేటువంటి రోజు కావడం చేత ఈ ఏకాదశికి శయన ఏకాదశి అని పేరు వచ్చింది. జూలై 25వ తారీఖు నాడు శనివారం నాడు మనకు ఈ తొలి ఏకాదశి పండగ మనం జరుపుకోబోతున్నాం. ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం అని మనకు సాక్షాత్గా పరమేశ్వరుడే పార్వతీదేవికి ఉపదేశం చేసినట్లుగా మనకు పద్మపురాణంలో చెప్పబడింది. అటువంటి శివనారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ యొక్క ఏకాదశి. ఏకాదశిని హరివాసరము అని కూడా అంటారు. దానికి కారణం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఏకాదశిగా మనకు పెద్దలు చెబుతారు. కాబట్టి ఏకాదశికి అంత ప్రాముఖ్యత ఉంది. ఏక అంటే ఒకటి, దశ అంటే 10 కలిపితే ఏకాదశి. దీంట్లో అంతరార్థము జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనస్సుతో కనుక ఏకీభవింపు చేస్తే అవి 3, 11 కలిస్తే కనుక మనసు ఏకాగ్రతమై భగవంతుని యందు నిలపగలుగుతాం. ఇలాగ మనకు ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని మనం మిగతా అన్ని వ్రతముల కంటే శ్రేష్టమైనదిగా మనకు పెద్దలు ఆచరించారు. మనకి 3 వ్రతాలు ప్రధానంగా ఉంటాయని సంప్రదాయంలో పెద్దలు మనకు సూచిస్తారు. ఒకటేమో శ్రీవ్రతము అని, అలాగే ఏకాదశి వ్రతము, అలాగే శ్రీ జయంతి అని మనకు 3 రకాల నియమాలు వ్రతాలతో ఉన్నాయి. వ్రతము అనగా ఒక నియమంగా భగవంతుని గురించి స్మరించడము, ధ్యానించడము, భగవద్ యొక్క ఉపాసనలో సమీపంలో ఉండి మనము ఆనాడు మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనే కార్యక్రమానికి వ్రతము అని పేరు. శ్రీవ్రతము అనగా మనకు ధనుర్మాసంలో శ్రీ ఆండాళ్ తల్లి అనుగ్రహించిన తిరుపావై వ్రతాన్ని శ్రీవ్రతము అంటాం. అలాగే ఏకాదశి వ్రతము మనకు నెలకు 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో 1, బహుళపక్షంలో 1. అలాగా సంవత్సర కాలంలో వచ్చేటువంటి 2 చొప్పున 24 ఏకాదశులు మనకు ప్రసిద్ధమై ఉన్నాయి. వాటిల్లో రేపు వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. అనగా పండగలంటికి కూడా ఇదే ప్రారంభ దినంగా చెప్తారు. పూర్వకాలంలో మనకి సంవత్సర గణన కూడా ఈ ఏకాదశి నుంచే ప్రారంభం చేసేవాళ్ళు అని మనకు ప్రసిద్ధిగా పెద్దల ద్వారా తెలుస్తూ ఉంది. ఎందుకంటే దీనికి ముందుగా జ్యేష్ఠమాసంలో మనకి ఏరువాక సాగిస్తారు. రైతులంతా కూడా తొలకరి ప్రారంభంగానే సేద్యం మొదలు పెడతారు. ఇలాగా గ్రీష్మ ఋతువు అంతమైపోయి వర్ష ఋతువు ప్రారంభం కావడం జరుగుతుంది. అంటే కాలంలో మార్పులు వస్తాయి, ఋతువు మారుతుంది. ఈ ఋతువు మారినప్పుడు రకరకాలుగా వాతావరణంలో మార్పులు రావడం సహజం. అందువల్ల ఆ సమయంలో రకరకాలుగా అంటువ్యాధుల వంటి కూడా ప్రబలే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మన వాళ్ళంతా కూడా ఏకాదశిని ప్రధాన కేంద్రంగా పెట్టుకొని ఉపవాస దీక్ష అంటూ ఒక నియమాన్ని మనకు ఏర్పాటు చేశాం. ఈ ఏకాదశి నాడు రోజు తినేటువంటి ఆహారాన్ని వర్జించి కేవలం పండ్లు పాలు మాత్రమే తీసుకుంటూ ఒక నియమాన్ని పాటించి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ కేవలం పూర్తిగా భగవంతుని ధ్యానంలో గడపడమే ఇందుకు ప్రధానమైన నియమం. ఇటువంటి ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుని ధ్యానించడం ద్వారా అత్యధికమైన ఫలాన్ని మనం పొందడమే కాకుండా మనకు ఏవైనా ఇతరత్ర లౌకికమైన కోరికలు కూడా నెరవేరుతాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయవచ్చు, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయవచ్చు, అలాగే నామ సంకీర్తన చేయవచ్చు. ఈ ప్రకారం ఏదైనా సరే భగవంతుని ఏకాదశి నాడు ఉపాసిస్తే కాదు ఏకాదశి వ్రతంగా పరిగణించబడుతుంది. ఈ రకంగా ఎందరో మహానుభావులు పూర్వకాలంలో కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి గొప్ప గొప్ప ఫలాలు పొందారు. అందుకు ఉదాహరణంగా మనకి అంబరీషుడిని మనం చెప్పుకోవచ్చు. అంబరీషుడు అయినటువంటి మహారాజు గొప్ప విష్ణు భక్తుడు. ఆయన ఏకాదశి వ్రతాన్ని ఒక నిర్దిష్టంగా ఆచరిస్తూ ఉంది. ఆ ఆచరణ ఫలం కారణంగానే అతను దుర్వాస మహాముని సైతం జయించగలిగిన వాడై తన యొక్క విష్ణు సాహిత్యాన్ని పొందినాడని ప్రసిద్ధి. అలాగే మనకి ఇంకెందరో మహానుభావులు
రకంగా ధరించిన వారు ఉన్నారు. ధర్మరాజు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క ఏకాదశి వ్రతం మహాత్మ్యం చెప్పినట్లుగా మనకి భవిష్యత్తు పురాణంలో చెప్పబడి ఉందన్నమాట. అటువంటి యొక్క ఏకాదశి తొలి ఏకాదశి, శయన ఏకాదశి. శ్రీమన్నారాయణుడు ఈనాడు యోగనిద్రలకు ఉపక్రమించి మళ్ళీ వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దాని ప్రబోధిని ఏకాదశి అంటారు, అలాగే దేవోత్థాన ఏకాదశి కూడా అంటారు. అటువంటి నాడు స్వామి మళ్ళీ మేలుకొంటాడు. ఈ 4 మాసాలని కూడా మనకి చాతుర్మాస్యం అని ప్రసిద్ధిగా యతులు అలాగే పెద్దలంతా కూడా ఒక నియమాన్ని పాటిస్తూ చక్కగా భగవద్ ధ్యానంలో గడుపుతారన్నమాట. ఈ ప్రకారంగా 4 మాసాలు కూడా మనం కూడా గృహస్థులు కానీ బ్రహ్మచారులు కానీ ఎవరైనా సరే ఈ యొక్క ఒక ఆహార నియమాలు అలాగే యుక్తాహార విహారస్య యుక్త చేష కర్మస్ అన్నట్లుగా అన్ని రకాలుగా వాంగ్ నియమం కావచ్చు, తపో నియమం కావచ్చు అని పాటించి కనుక శ్రీహరిని ధ్యానిస్తే కనుక తప్పకుండా ఉత్తమ ఫలితాలు మనం పొందుతాము. మన యొక్క జీవనము సాత్వికవంతమై ఫలవంతమై మన యొక్క భగవంతుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాము. అటువంటి తొలి ఏకాదశి పండుగ మనకు రేపు జూలై 25 నాడు మనం జరుపుకోబోతున్నాం. మన పండుగలకు ఆది దక్షిణాయన కాలం కూడా మనకి ఇప్పుడు ప్రవేశిస్తుంది. ఉత్తరాయణం వెళ్ళిపోతుంది, ఋతువు కూడా మారుతుంది. మనకు పండగలన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయి. అనేక పండుగలు మనం చేసుకోబోతున్నాం. అటువంటి పండగలకు ఆది తొలి ఏకాదశి పండుగ మనము వైభవంగా జరుపుకొని భగవంతుని ధ్యానిస్తూ మన యొక్క జీవన సమయాన్ని చరితార్థం చేసుకోవాలని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.